అంటే October 5th రిలీజ్ చేయాలని. పెళ్ళి కాదన్నారు. ఏదండి? అబ్సల్యూట్లీ. 22 టీజర్ అంటున్నారు, 5th ట్రైలర్ వదిలేస్తారా ముందే? అందుకనే ఫస్టే చెప్పామండి, టీజర్లు ట్రైలర్లు అన్నీ కూడా సినిమా రిలీజ్కి ముందు మేబీ బిగినింగ్ ఆఫ్ ద నెక్స్ట్ ఇయర్. గోల్డెన్ గ్లోబ్ కానీ ఏమన్నా? లేదండి. అవార్డుకి సంబంధించి అలాంటిది ఏం కాదండి, జస్ట్ జనరల్ అంటే మాకు ఆ న్యూస్ వచ్చినప్పుడు కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ అండి. మాకు అవుట్ ఆఫ్ ద బ్లూ ఇట్స్ కంప్లీట్లీ అన్ఎక్స్పెక్టెడ్ ఫర్ అస్. సో లెట్ దట్ ద సేమ్ అన్ఎక్స్పెక్టేషన్. Is it anything related to Oscar? లేదండి, నథింగ్ రిలేటెడ్ అవార్డ్స్, నథింగ్ రిలేటెడ్ అవార్డ్స్. సో మాకెంత అన్ఎక్స్పెక్టెడ్గా మాకెంత హ్యాపీనెస్ వచ్చిందో అదే సడన్ హ్యాపీనెస్ అందరు కూడా వస్తే బాగుంటుందండి. ఆన్ 5th ఇట్ విల్ కమ్ అవుట్. Anyhow, we have come to a conclusion that you won't reveal that. అది 5th ఏంటో మీరు చెప్పరనేది అర్థమైపోయింది. నెక్స్ట్ బాహుబలి హైలైట్స్ చెప్పండి. బాహుబలి 2 హైలైట్స్. ఇప్పటివరకు చెప్పినవన్నీ అయ్యానండి. లేదండి, మీరు ఇవి చెప్పారు తప్ప బాహుబలిలో కంటెంట్ వైజ్గా ఆ బాహుబలిలో కట్టప్ప ఎందుకు చంపాడనేటువంటి పాయింట్ ఎంత సస్పెన్స్ ఉందో ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరికి తెలిసిందే. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు రివీల్ దట్, బట్ కంటెంట్ వైజ్ కొన్ని హైలైట్స్ ఏమన్నా అంటే నా సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు రివీల్ చేసేయాలని ఒక రకంగా నేను ఒక పద్ధతి కింద పెట్టుకొని ఈగ, మర్యాద రావణ, మగధీర అన్నిటికీ రివీల్ చేశానండి. బట్ ఒక్కో సినిమాకి ఒక్కో పద్ధతి ఉంటుంది. బాహుబలి ద బిగినింగ్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయాల. జస్ట్ ఈవెన్ ట్రైలర్లో అన్ని షార్ట్స్ వేసినా కూడా, ఫస్ట్ ట్రైలర్లో చేసినా కూడా కథకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ రివీల్ చేయలేదండి. సో నేను అనుకుంటాం బాహుబలి సినిమా తాలూకు డీటెయిల్స్ రివీల్ చేయకూడదండి. రకరకాలన్నీ చూపించవచ్చు, ఏం జరుగుతుందో చూపించవచ్చు, షార్ట్స్ చూపించవచ్చు, వర్చువల్ రియాలిటీలో మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ సెట్లోకి తీసుకెళ్ళచ్చు, ఆ సెట్లో ఏం జరుగుతుందో చూపించవచ్చు. బట్ కథకు సంబంధించి సినిమాలోనే చూడడం కరెక్ట్ అని ఫీలింగ్ అండి. సార్ ఏదండి? తమన్నా మీద లేదండి. సెకండ్ హాఫ్లో తమన్నా ఉంటుంది కానీ తమన్నా మీద సాంగ్స్ ఉండవండి. ఇట్ విల్ బి అనుష్క హీరోయిన్ అండి. సెకండ్ పార్ట్లో అనుష్క హీరోయిన్, అనుష్క మీద ఉంటాయండి. సార్ ఇప్పటివరకు జరిగిన షూటింగ్ సంబంధించిన వాటిలో అంటే క్లైమాక్స్ అవి తీసారా? అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా న్యూస్ వస్తుంది. క్లైమాక్స్ కంప్లీట్ అయిపోయిందండి. వార్ సీక్వెన్స్ సినిమాలో అన్నిటికన్నా కష్టమైంది బాహుబలి వార్ సీక్వెన్స్ అండి. చాలా నెంబర్ ఆఫ్ పీపుల్తో కానీ, ఉన్న జనాలతో కానీ, గ్రాఫిక్స్ వైజ్ కానీ అన్ని రకాలుగాను చాలా కష్టమైన సీక్వెన్స్ అది. బట్ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వర్షం కూడా చాలా చాలా బాగా కోఆపరేట్ చేసి మా శోభు గారు బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా వార్ 2.5 months షూట్ చేసామండి. ఒక్కరోజు కూడా క్యాన్సిలేషన్ లాంటివి ఏమీ జరగకుండా కంప్లీట్గా వార్ అయిపోయింది. గ్రాఫిక్స్ కూడా ఎడిటింగ్ కంప్లీట్ చేసి గ్రాఫిక్స్ కూడా ఇచ్చేసామండి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. 6 months ముందే ఇచ్చేసామండి. షూటింగ్ పార్ట్లో బ్యాలెన్స్ ఏంటండి? 2 songs ఉన్నాయండి. 2 songs అండ్ ఒక సింపుల్ యాక్షన్ సీక్వెన్స్ ఒకటి ఉంది. 3 సీక్వెన్స్లు కూడా గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ కాదు. సో దట్స్ ద చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఉంటుంది. ప్రభాస్, రాణా అండ్ ఆల్ ద అదర్ ఆర్టిస్ట్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ బాహుబలి ఆర్ అరెస్టెడ్ బై రాజమౌళి. వెన్ యూ ఆర్ గోయింగ్ టు రిలీజ్ దెమ్ అవుట్? డిసెంబర్లో జస్ట్ మేబీ 1 or 2 weeksతో మొత్తం షూటింగ్ టోటల్గా కంప్లీట్ అయిపోతుందండి. సో ప్రభాస్ రానే కాదు, బాహుబలికి సంబంధించిన ప్రతి యాక్టర్ కూడా దాంతో రిలీజ్ అయిపోతారు. అంటే ఇప్పుడు మేము చెప్పిన రాణా చెప్పిన విషయంలో కానీ, నేను చెప్పిన విషయంలో కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్ ఆఫ్ బాహుబలి. సో అంటే జస్ట్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే, ద థింగ్ ఈజ్ బాహుబలి అనే ఒక మహావృక్షం నుంచి బాహుబలి అనే సినిమా ఒక కొమ్మ మాత్రమే అండి. బాహుబలి అనే సినిమా ఒక కొమ్మ. సో నెంబర్ ఆఫ్ కొమ్మలు ఉంటాయి. ప్రతి కొమ్మకు కూడా దానికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుందండి. సినిమాలోంచి పుట్టుకొచ్చిన కొమ్మ కాదు అది, బాహుబలి అనే ప్రపంచంలోంచి పుట్టుకొచ్చిన కొమ్మ. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. బాహుబలి అనే సినిమా బిగినింగ్ కాదు, ఎండ్ కాదు. సో ఇట్స్ అన్ అన్ఎండింగ్ ప్రాసెస్.
సో బాహుబలి పార్ట్ 3 అనేది ఇట్ విల్ బి వెరీ మచ్ ఆన్ కార్డ్స్, బట్ ఏ విధంగా అనేది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, బట్ ఇట్ విల్ బి ఆన్ ద కార్డ్స్. రాజమౌళి గారు, ఇక్కడ వర్చువల్ రియాలిటీ యాజ్ అ టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ అ వెరీ నేసెంట్ స్టేజ్ ఇన్ ఇండియా ఎస్పెషలీ, బట్ యూఆర్ ఆల్రెడీ కమింగ్ అవుట్ విత్ సచ్ అ బిగ్ ప్లాన్. Do you think it's going to be a new experience? Is that the idea for our local audience, or are you targeting the international markets? International market is the secondary thing, and I'm targeting the national audience, and it's going to be a very, very high-end experience. We are collaborating with AMD. AMD is supplying us with all the cameras and related technologies. దానికి సంబంధించిన స్టిచ్చింగ్ కానీ ఎక్కడ ఒక ఇమేజ్తో ఇంకో ఇమేజ్ మర్జ్ అవ్వకుండా హై క్వాలిటీ ఇమేజరీ తీసుకురావడంలో కానీ 360-degree ఇమేజరీ తీసుకురావడంలో కానీ, అండ్ ఆల్ ద గ్రాఫిక్స్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ కమిషన్డ్, అండ్ ఇట్స్ ఆల్సో బీయింగ్ లాస్ ఏంజలస్లో ఉన్న కంపెనీస్ ఆర్ డీలింగ్ విత్ ద CGI ఆఫ్ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ సంబంధించిన CGI అంతా అక్కడ జరుగుతుంది. బట్ టార్గెట్ ఈజ్ ప్రైమరీ టార్గెట్ ఈజ్ ఇన్ ఇండియాలోనే ఈజ్ ద ప్రైమరీ టార్గెట్. అండ్ CNCPT is the company that is providing us with the lobby ఏమంటారంటే అట్లనే pods. We call them the okay. Shobhu garu will give the details. The company that's working on the VR experience itself, it's actually technically it's built in a game engine. That is a company called, it's a very specialized outfit called CNCPT. It's headed by John Griffith. He's one of the, he worked on X-Men and all these big films. Pods, we are working with a different company to get the VR pods. That is we are in discussions with a couple of companies. Okay, that's A film like Star Wars an inspiration for this, for everything that you're doing, marketing, branching out into different series, merchandise, and everything. It is not just Star Wars, but it is just that that we need to that there's an opportunity here, and there's a world that is we created like Andhra Annattu. So we want to make sure that it reaches in various platforms and various ways, but it is of course Star Wars is a inspiration for everyone. That's it. సో అది ఓన్లీ వార్ సీక్వెన్స్ ఒకటేనండి వర్చువల్ రియాలిటీ? The virtual reality is set in the war. Virtual reality experience is set in the war, but war మాత్రమే ఉండదు అందులో. It's an experience that we have never seen before. తమన్నా ఫ్యాన్స్ తమన్నాతో పాట పాడుతున్నట్టు ఫీల్ అవ్వచ్చా అని? యా చేయొచ్చు. దట్స్ నాట్ ఫార్ ఫ్రమ్ ట్రూత్. చేయలేమని కాదు, ఇట్స్ వెరీ మచ్ అచీవబుల్. చేయొచ్చండి అది కూడా. రాజమౌళి గారు, అండ్ రాణా వాంటెడ్ టు స్పీక్ సంథింగ్. just to continue on what Hemant asked last time. So you said virtual reality is at a very nascent stage in India. Is that what you said? Every technology, man India lo especially, needs the right product to showcase it with. And we believe Bahubali is that product. We probably have the largest experiences that we can create with this film and with this franchise, which is why it will not be nascent anymore. It is nascent ikkada kadandi, it's nascent all over the world. It's just evolving. Last 1 year, 2 years, it's just started. So it's సార్ రాజమౌళి గారు సార్, యానిమేటెడ్ సిరీస్ అదే యు ఆర్ స్టిల్ సినిమాతో స్టక్ అయి ఉన్నారు. సినిమా నుంచి టేక్ ఆఫ్ కాదు అది. యానిమేటెడ్ సిరీస్ విల్ కంటిన్యూ ఆన్ ఇట్స్ ఓన్. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న కార్టూన్ సిరీస్ ఆర్ యానిమేటెడ్ సిరీస్లో అన్నిటికన్నా హయ్యెస్ట్ బడ్జెట్తో అది జరుగుతుందండి యానిమేటెడ్ సిరీస్తో. అండ్ ఇట్ విల్ కంటిన్యూ. అసలు 1కి 2కి సంబంధం లేదు. యానిమేటెడ్ సిరీస్ విల్ కంటిన్యూ. దానికి కంప్లీట్ సెపరేట్ స్టోరీ అండి. స్టోరీ ఈజ్ కంప్లీట్. బేసిక్ స్టోరీ ఈజ్ డన్ బై మీ అండి. డెవలప్మెంట్ అంతా గ్రాఫిక్ ఇండియా వాళ్ళు చేస్తున్నారు. స్టోరీ డెవలప్మెంట్ కానీ, కామిక్స్ కానీ, యానిమేటెడ్ సిరీస్ కార్టూన్స్ కానీ చేసేదంతా డెవలప్ చేసేదంతా గ్రాఫిక్ ఇండియా వాళ్ళు అండి. యానిమేషన్ సిరీస్ అది 2D అండి 3D అండి? 2D అండి. 2D animation series. 2 dimension. 2D animation series. Sir, have you set a time frame for yourself? How long you want to continue with this world of Bahubali through all these multiple projects that you're Forever. Okay.
I'll be associated forever. I don't want the world of Bahubali to end. That's the precise thing అండి. మనం అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలి. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్ అండి. మన హాలీవుడ్లో అంటే హాలీవుడ్ అంటున్నాం, వెస్ట్లో చూస్తే ఆల్ ద ఫ్రాంచైజీస్ ఏదైతే ఉన్నాయో ఒరిజినల్గా ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఇట్ స్టిల్ కంటిన్యూస్. సో మీరు ఆశపోతాను అనుకోండి, ఏమన్నా అనుకోండి, బట్ దట్ ఈస్ వాట్ ఐ వాంట్. ఐ డోంట్ వాంట్ ఇట్ టు స్టాప్. ఐ వాంట్ ఇట్ టు కంటిన్యూ. ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ అంతమంది ఆర్టిస్టులు దాంట్లో పెట్టిన హార్డ్ వర్క్ నాకు 1 సంవత్సరంతోనో 2 సంవత్సరాలతోనో లేకపోతే ఒక సినిమా ఆడిన రోజులతోనో నాకు ఆగిపోవాలని లేదు. ఐ వాంట్ ఇట్ టు కంటిన్యూ ఫర్ ఎవర్. అంటే కాదండి, బాహుబలి అనే సినిమాలు మాత్రమే తీస్తా కూర్చుంటే నేను స్టక్ అయిపోయినట్టండి. కాదు, ఇప్పుడు సేమ్ అదే మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే మళ్ళీ అదే ఎగ్జాంపుల్ స్టార్ వార్స్ ఏదో తీసుకుంటే ఒక్కరు దాంతో స్టక్ అయిపోయినట్టు కాదు కదండి, రకరకాలు జరుగుతూ ఉంటాయి కదా. నో, ఐ వోంట్ గెట్ స్టక్ విత్ బాహుబలి అండి. బాహుబలి అనేది దాని మానాన్ని అది కంటిన్యూ అవుతుంది. అదే చెప్తున్నాను, నాతో సంబంధం నేను లేకపోయినా బాహుబలి కంటిన్యూ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. సార్ ఇప్పుడు బాహుబలి రిలీజ్కి ముందు 1కి రిలీజ్కి ముందు డైరెక్టర్ గారు 1 రిలీజ్కి ముందు దెర్ వర్ నో మచ్ ఎక్స్పెక్టేషన్స్. మామూలుగా రాజమౌళి గారి సినిమాలకు ఉండే జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ద ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ హెవీ. ఫస్ట్ ఇదే 600 crores 700 crores అని మాట్లాడారు. నౌ వాట్ ఈస్ ద వాల్యూమ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ టు ద సెకండ్ వన్? అంటే మీరు కలెక్షన్స్ వైజ్ అంటున్నారండి? కలెక్షన్స్ వైజ్ ఆర్ ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ ద ఫిలిం గురించి. అంటే ఎలా చెప్తామండి, దానికి రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుందండి, ఆశ ఒకటి ఉంటుంది. ఆశకి అంతి లేదు, ఆశకి ఎక్కడికన్నా ఉండొచ్చు. రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ తెలుగులో బాహుబలి ఎంత 1 ఎంతైతే చేసిందో దానికి 30% 40% ఎక్కువ చేయాలని ఎక్స్పెక్టేషన్ అండి. దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. హిందీలో టాప్ 10 ఫిల్మ్స్లో ఒకటిలా ఉండాలి, మలయాళంలో టాప్ 10 ఫిల్మ్స్లో ఒకటి ఉండాలి, తమిళ్లో టాప్ 5 ఫిల్మ్స్లో ఒకటిలా ఉండాలి అనేది దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. దట్ ఈస్ అవర్ ఎక్స్పెక్టేషన్ అండి. ఆస్కి ఏముందండి, ఆస్కి ఎంత ఉంటుంది, ఆస్కార్లు కొట్టేయాలని కూడా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు యాజ్ ఫర్ ద కంటెంట్ ఈజ్ కన్సర్న్డ్ ఇప్పుడు సెకండ్ పార్ట్ చూడబోయేది మొత్తం ఫ్లాష్ బ్యాకే కదా? ఓకే, ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ కట్టప్ప అండ్ హౌ ద థింగ్స్. అంటే నేను గార్డెడ్గా ఉంటున్నాను అండి. ఎక్కడ అంటే మీరు అటు తిరిగి ఎక్కడ నా చేతి సందులోంచి ఏం లీక్ అయిపోద్దని గార్డెడ్గా వింటున్నాను. చెప్పండి. అది సెకండ్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నాము. బట్ అట్ ద కంక్లూడింగ్ ఆఫ్ ద సినిమా ఆర్ వి కమింగ్ బ్యాక్ టు ద ప్రెసెంట్ పార్ట్, అది ఉంటుందా? We'll take you through a beautiful journey అండి. When you sit in the theater, watch this film, we will take you through a lovely journey. ఏ ఫ్లాష్ బ్యాక్ ఉన్నా, ముందున్నా, వెనకాలన్నా మీరు ఎంజాయ్ చేస్తారు. రాణా మా లైఫ్ సేవర్ అండి. రాణా అదరగొడుతున్నాడండి, విషయం చెప్పకుండా బెదిరిస్తున్నాడు. యాక్చువల్లీ రాణా చెప్తుంటే అనిపించిందండి, థియేటర్కి వచ్చిన తర్వాత, బాహుబలి థియేటర్కి వచ్చిన తర్వాత ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఫ్లాష్ బ్యాక్ ముందుకెళ్ళాము వెనక్కి వెళ్ళాము లేకుండా కంప్లీట్గా ప్రపంచంలోకి వెళ్ళిపోయి బయటికి రావాలండి ఆడియన్స్. దానికోసం మా ప్రయత్నం. సారీ, హలో. yeah, So you realize the question was a mistake. You realized your question was a mistake. Good. సార్ బాహుబలి తర్వాత ప్రభాస్ గారు, రానా గారు, అనుష్క గారు, తమన్నా గారు మూవీస్కి రెడీ అయిపోతున్నారు. సో అందరూ సెటప్. సో మీ ప్లాన్స్ ఏంటి సార్? మగధీర తర్వాత మర్యాద రమణ అనే ఒక స్మాల్. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత 6 నెలలు ఎవరికి, అది మాత్రం గ్యారంటీ. సార్ బాహుబలి 1లో గ్రాఫిక్స్ అంతా మకుటా వాళ్ళు చేశారు కదా, రకరకాల కంపెనీస్ చేసినాయండి. మాకు ఫేర్ అమౌంట్ ఆఫ్ షేర్. ఇప్పుడు చేయట్లేదు అని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. లేదండి, స్టిల్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. సార్ బాహుబలి 2 మీద ఎక్స్పెక్టేషన్స్ మీరు ప్రెజర్గా ఫీల్ అవుతున్నారా, ఒక రెస్పాన్స్గా బాధ్యతగా ఫీల్ అవుతున్నారా? రెండు కాదండి, యాక్చువల్లీ ప్రెషరు కాదు, ఇంకోటి ఏమన్నారు, రెస్పాన్సిబిలిటీ, రెండు కొంత యాక్చువల్ ఈజ్ హ్యాపీనెస్ అండ్ అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దట్ డైరెక్ట్లీ ట్రాన్స్లేట్స్. ఎంత ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉందంటే దట్ డైరెక్ట్లీ ట్రాన్స్లేట్స్ ఇన్ టు ద ఓపెనింగ్స్ అండ్ బాహుబలి 1కి ఏమన్నా కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యామని కానీ బాహుబలి 2కి అసలు టెన్షన్ లేదండి, నాట్ ఎట్ ఆల్. ప్రభాస్ గారు ఇక్కడన్నా చెప్పండి.
సార్ బాహుబలి 1 మొదలైన తర్వాత అనుష్క గారు, రానా గారు, తమన్నా గారు ఆల్మోస్ట్ అందరూ వేరే వేరే సినిమాలు చేసి రిలీజ్ చేసి కొత్త సినిమాలు చేసేస్తూ ఉన్నారు. మీరు మాత్రం జక్కన్న గారికి అరెస్ట్ అయిపోయారు. డిసెంబర్తోనే బయటపడతారా, లేకపోతే అసలు మీరు ఎందుకు చేయకుండా ఉండిపోయారు వాళ్ళలాగా? లేదు, రాజు మధ్యలో ఒక 3-4 months గ్యాప్ ఉంది. సినిమా చేద్దామని కూడా ప్లాన్ చేసాం. బట్ చేసి అంటే బాహుబలి మధ్యలో ఒక మహాసముద్రం మధ్యలో చిన్న నదులు ఎందుకు వదలడం, కొంచెం 4 నెలలు రెస్ట్ తీసుకుందాం, మళ్ళీ బాహుబలి 2 కానీ వదిలేసింది. ఏదండి? ఉన్నాయండి, ఆల్రెడీ ప్లాన్ చేసి సుజీత్తో నెక్స్ట్ ఫిల్మ్ ఉంది. ఇంకోటి కూడా మిగతా డీటెయిల్స్ చేసి గోపికృష్ణలో రాధాకృష్ణ 2 సినిమాలు ఓకే. అన్ని రాంగ్ న్యూస్లు నేను కరెక్ట్ చెప్తాను. రాంగ్ అంటే చెప్తాను న్యూస్ కరెక్ట్. సార్ ప్రొడ్యూసర్స్కి సార్ వరల్డ్ వైడ్ మూవీ అసలు బాహుబలి 1 ప్రొడ్యూసర్స్ వరల్డ్ వైడ్ ఎన్ని కంట్రీస్లో రిలీజ్ అయింది, అలాగే జపాన్లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేశాను. అసలు ఓవరాల్గా వరల్డ్ వైజ్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? వరల్డ్ వైడ్ మన ఇండియన్ డయాస్పోరా అంటే ఉండే చోట కాకుండా మనం అమ్మింది వి సోల్డ్ ద ఫిలిం ఇన్ 32 టెరిటరీస్ అండి. 32 టెరిటరీస్లో ఆల్మోస్ట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద టెరిటరీస్ హెవ్ రిలీజ్. అంటే జపాన్ అండ్ కొరియా మేజర్ టెరిటరీస్ ఇంకా రిలీజ్ అవ్వలేదండి. బట్ మోస్ట్ ఆఫ్ ద టెరిటరీస్ హెవ్ రిలీజ్డ్. అంటే బీయింగ్ ఎ ఫారెన్ ఫిలిం అండ్ ఫారెన్ ఇది థియేట్రికల్గా ఇట్ ఈస్ నాట్ బీన్ exceptionally not been great. Box office has not been great, except Taiwan did very well for various reasons. But on DVD sales kani, on internet, they have done very well in all these local this thing. And I think it's a stepping stone for second part. The second part it will help, and it should be much better in the second part. రాజమౌళి గారు, అంటే బాహుబలి రిలీజ్ అయిన తర్వాత చాలామంది స్టార్స్ బాహుబలిలో చేయలేకపోయామనేది వాళ్ళు చెప్పారు చాలాసార్లు. సో బాహుబలి 2లో ఎవరైనా కొత్త స్టార్స్ యాడ్ అవ్వడం కానీ మేము చూడడం కానీ జరుగుతుందా? లేదండి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నది అదండి. బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 అంటే అది సీక్వెల్ కాదండి. ఇది వన్ సింగిల్ స్టోరీ. ఫస్ట్ రాసుకున్న స్టోరీ, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు రాసుకున్న స్టోరీ, పెద్ద స్టోరీ. 2 గంటల్లోనూ 3 గంటల్లోనూ తీయలేమని 2 పార్ట్లుగా చేస్తున్నదండి, ఇంక్లూడింగ్ కమర్షియల్ రీజన్స్. 2 కలిపి 2 పార్ట్లుగా చేస్తున్నది. సో దీంట్లో వేరే స్టార్స్ వచ్చి చేరే అవకాశం లేదండి, స్టోరీలో అవకాశం లేదు. సో కొత్తగా ఎవరు వచ్చి జాయిన్ అవ్వలేదండి. రాజమౌళి సార్, డిడ్ యూ వాచ్ MS ధోని? లేదండి, షూటింగ్లో ఉండిపోయాను. అసలు మా ఇంట్లో చంపేస్తున్నారు అసలు. ఈ టైంలో ఈరోజు షూటింగ్ పెట్టానని చెప్పి. ప్రెస్ మీట్ కొంచెం త్వరగా అయితే సెకండ్ షోకి పరిగెట్టాలి. Are you planning to do a real story movie, biopics? చెయ్యకూడదు అనేం లేదు, చేయాలని అయితే ఉంది. బట్ చెప్పాను కదండి, బాహుబలి మైండ్లోంచి బయటకు వెళ్ళే వరకు అసలు దేని గురించి ఆలోచించి ఓపిక లేదు. If you want to do, can we expect PV Sindhu movie from you? That's a good suggestion. Why not? We'll think about it. Thank you, sir. Thank you.